యాక్చువల్లీ నాకు మల్టిపుల్ క్వెషన్స్ ఉన్నాయి సార్. అంటే ఎన్ని అడగగలను, ఎన్ని అకామిడేట్ చేయగలరు మీరు తెలియదు. బట్ అండ్ బిఫోర్ గోయింగ్ టు ద క్వెషన్స్, నాకు ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అదే ఫ్యూ ఇయర్స్ బ్యాక్, అంటే ఆల్మోస్ట్ 20 years బ్యాక్, మా ఇంటికి ఒక ఆయన వచ్చారు. ఒక స్కూల్లో టీచర్గా చేసే అతనే. మా నాన్నగారితో ఏదో పని నుండి వస్తే ఆయన కూర్చోమంటే, అంటే 3-4 times అడిగారు మా నాన్నగారు కూర్చోండి అని. ఆయన హెసిటేట్ చేశారు, కూర్చోలేదు. అంటే నాకు కూడా ఆశ్చర్యం వేసింది. 20 years బ్యాక్ అంటే నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్ జాయిన్ అయ్యే దీనిలో ఉన్నట్టున్నాను ఆ ప్రాసెస్లో. సో ఆయన 3-4 times అడిగినా కూర్చోలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. అప్పటికి మాకు ఈ కులం ఇదంతా ఏమి అంత ఇది ఉండదు కదా, అంత ఐడియా ఉండదు కదా. సో నేను ఆయన వెళ్ళిపోయిన తర్వాత అడిగాను, ఎందుకు ఆయన అంత కూర్చోమన్నా కూర్చోలేదంటే ఆయన మెల్లగా అన్నాడు, మా నాన్నగారు తక్కువ కులం అని ఫీల్ అవుతున్నారు కదా, ఆయన తక్కువ కులం అని మనకంటే, అందుకని కూర్చోలేదంటే నాకు ఆశ్చర్యం వేసింది. అదేంటే ఆయన గవర్నమెంట్ టీచర్ కదా, టీచర్గా పనిచేస్తూ కూడా ఇవన్నీ ఇంకా ఇట్లా ఉందా, ఇట్లా ఫీల్ అవుతున్నారు ఆయన అని నాకు ఆశ్చర్యం వేసింది సీరియస్లీ. ఎప్పుడు 20 years బ్యాక్ జరిగింది. స్టిల్ ఇట్ ఈస్ వెరీ ఫ్రెష్ ఇన్ మై మైండ్ అనమాట, నా మెమరీలో ఇప్పటికీ ఉంది. సో అదే వన్ ఆఫ్ ద కాలర్స్ అన్నారు కదా, ఎవరో అంటే కొంతమంది వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినా కానీ వాళ్ళు గబుక్కున యాక్సెప్ట్ లేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళకి కూడా కొంచెం ఇదిగా ఉంటుందని. సోషల్ కండిషనింగ్ అండి. వాళ్ళని చిన్నప్పటి నుంచి సోషల్ కండిషనింగ్ చేసి వాళ్ళ ఇంట్లో కూడా అలాగే చెప్తారన్నమాట. అరే పెద్దవాళ్ళు కూర్చోమంటారు, గబుక్కున ఎక్కడ పడితే అక్కడ కూర్చోకు, అనవసరంగా తిట్లు పడతాయి నీకు, ఎక్కడ పడితే అక్కడ కూర్చునేవు అని చెప్పి. ఇట్స్ ప్రిటీ సాడ్ స్టేట్ అన్నమాట. పిల్లలకి ఒకసారి అది ఆలోచించండి, ఎంత బాధాకరమైందో. మన పిల్లలకి మనం చెప్పటం అనమాట. అంటే ఇఫ్ యూ ఇమాజిన్ దట్ ఆ పర్సన్ యొక్క తల్లిదండ్రులు ఎలా చెప్తారు, రే నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎవరు పడితే అక్కడ కూర్చోవకు, వాళ్ళు పెద్ద కులం వాళ్ళు మాట అంటారు అట్టుతో, ఎలా చెప్పబుద్ధి అవుతుందండి. అసలు ఆలోచన వస్తుంటేనే కడుపులోంచి ఆ బాధ అనేది బయటకు వస్తుంది. ఆ సంవేదనని ఈ దాన్ని ఏమంటారు, సో కాల్డ్ అప్పర్ కాస్ట్ అనుకునే వాళ్ళు దే నెవర్ ఫీల్ ఇన్ దర్ లైఫ్. అసలు ఆ ఫీలింగ్ అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే దే ఆర్ నాట్ ద రిసీవింగ్ పీపుల్ కదా. సో అదనమాట, జస్ట్ గాట్ దట్ ఇన్ ద మైండ్ అండ్ ఒక్కసారిగా జలరించింది అనమాట. పిల్లలకి, చిన్న పిల్లలకి నువ్వు తక్కువ కులపోడివి, ఎక్కడ పడితే వెళ్ళి అక్కడ కూర్చోకు, వాడు నీతో పాటు తిరుగుతున్నాడు కదా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో సోఫాల మీద వాటి మీద కూర్చోకు, వెళ్ళకు, ఇంటి లోపలికి వెళ్ళకు, ఏమి ఇచ్చినా తినకు. ఎలా చెప్పబుద్ధి వద్దండి. చెప్పేటప్పుడు వాళ్ళు ఎంత క్షోభపడి ఉంటారు అనేది జస్ట్ గాట్ అన్ ఐడియా అండ్ షివర్స్ వచ్చాయి అన్నమాట ఇప్పటికి కూడా. అండ్ ఇట్ హ్యాపెన్స్ ఈవెన్ టుడే ఆల్సో, రైట్? అండ్ ఇంకోటి సార్, ఇది మామూలుగా మాది ఎక్కడో గుంటూరు జిల్లాలో చాలా మామూలు పల్లెటూరు సార్. మాదేం టౌన్ కాదు, సిటీ అసలే కాదు, మామూలు జస్ట్ ఒక మామూలు పల్లెటూరు మండలం. మా ఊర్లోనే ఎక్కడెక్కడి నుంచో రాజస్థాన్ నుంచి, అటు నార్త్ సైడ్ నుంచి వచ్చి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక అతను లాస్ట్ వీకే నేను మా ఇంట్లో ఒక కార్పెంటరీ పని చేస్తే దానికి మెటీరియల్ కొనుక్కోవడానికి వెళ్తే మనకు తెలుస్తుంది కదా, వాళ్ళ పూజించే దేవుళ్ళు కానీ వాళ్ళ భాష కానీ మనకు తెలుస్తుంది కదా, వచ్చి రాని తెలుగులో మాట్లాడుతుంటారు. సో నేను అడిగాను అన్నమాట, మెటీరియల్ కొన్న తర్వాత అప్కిదర్సే అంటే రాజస్థాన్ నుంచి, అంత దూరం నుంచి వచ్చారా అని. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. మరి అక్కడి నుంచి ఇంత దూరం, రాజస్థాన్ అంటే ఎక్కడో కదా సార్, వాళ్ళు ఇంత దూరం ఎందుకు వచ్చారు అంటే వాళ్ళకి అక్కడ పని చేసుకోవడానికి లేదా, అంటే వాళ్ళకి అక్కడ ఇది సాచురేటెడ్ అండి. ఇప్పుడు కొన్ని మీరు దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎలక్ట్రిక్ షాపులు కొన్ని ఉన్నాయనుకోండి, ఎలక్ట్రిక్ షాపులు, వైర్లు, బల్బులు, చిన్న చిన్న డ్రిల్ బిట్లు అన్నీ అమ్ముతారు చూసారా. ఆ షాపులు ఏంటి, రాజస్థానీ వాళ్ళే లేదా గుజరాతీ వాళ్ళు, దేశం మొత్తం వాళ్ళే ఉంటారండి. మీకు మీ లోకల్ ఏరియాలో 10 షాపులు ఉంటే, అంటే సిటీస్లో కనుక లేదా సెకండ్ లెవెల్ టౌన్స్లో కనుక చూస్తే 10 షాపులు గ్యారంటీ ఒక్కడన్నా అలా తగులుతాడు. మీరు చెప్పారు కదా, చిన్న పల్లెటూరులోనే హార్డ్వేర్ షాపుల వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అగైన్ దోస్ పీపుల్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఏదండి. దే హ్యావ్ కనెక్షన్స్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఓకే, వాళ్ళ ఒక్కొక్కరికి అట్లీస్ట్ 4-5 కనెక్షన్స్ ఉంటాయి. 4-5 ఊర్లలో ఉంటారు, 4-5 ప్లేసెస్లో ఉంటారు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ కనెక్షన్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళ దగ్గర నేర్చుకుని నెక్స్ట్ ఇంకొక ఊర్లో షాపులు పెట్టుకుంటారండి. ఓకే, సేమ్ టు సేమ్ థింగ్ మీకు ముస్లిమ్స్లో కూడా కనిపిస్తుంది. ఫ్రూట్ సెల్లర్స్లో అట్లీస్ట్ 10 మందిలో ఒకళ్ళిద్దరన్నా ముస్లింలు కనిపిస్తారు. ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే చాలా ఎక్కువ, దాన్ని రివర్స్లో ఉంటుంది రేషియో. 10 మంది ఉంటే ఆల్మోస్ట్ 8 మంది ముస్లిమ్సే కనిపిస్తారు మీకు. ఇది పంచర్ షాప్ అండ్ ఏంటి బైక్ రిపేర్ షాప్స్, అది కూడా సేమ్ అండి. ఇట్లాగే వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా ఒక ఫిక్స్ అయిపోతారు దానికి, అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, యాక్చువల్లీ అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్.
బట్ మీరు అడిగారు కాబట్టి అక్కడ నుంచి లేదా అంటే ఇట్స్ సాచురేటెడ్, వాళ్ళ ఏరియాస్ సాచురేట్ అయిపోయినాయి కాబట్టి దేశంలో మిగతా ప్లేసులకి వెళ్తారు. అండ్ అదే జాబ్ ఎందుకు చేస్తారు అంటే ఇంతకు ముందు ఆ ఏరియాకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళ దగ్గర నేర్చుకుని ఆ దగ్గరలో ఇంకో షాప్ పెడతారు. బెంగళూరులో అదే జరుగుతుంది అనమాట. ఈ రాజస్థానీ లేదా ఈ మార్వాడి షాప్స్ కొన్ని అయితే ఎవరైతే ఉన్నాయో వాళ్ళని కూర్చోబెట్టి, అంటే దే ఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్, వాళ్ళని మామూలుగా అడుగుతా ఉంటే ఈ చుట్టుపక్కల పేటల్లో ఉన్న వాళ్ళ అన్ని షాపుల్లోనే వాళ్ళ బంధువులు ఉన్నారు. రైట్, ఇక్కడ లేదు ఏదైనా వస్తువు ఇక్కడ దొరకలేదు అని తెలిస్తే రేపు సాయంత్రం కల్లా ఇక్కడ ఉండదు వచ్చేయమంటాడు. ఎక్కడి నుంచి తెస్తా, ఒక్క ఐటమ్ ఎక్కడి నుంచి తెస్తే బాక్స్ అంతా తేవాలి కదంటే ఏం పర్లేదు మా బామ్మర్దున్నాడు అడిగితే దొరికితే తీసుకొస్తా అంటాడు. ఇప్పుడు ఈ షాప్ అతను కూడా నాకు వేరే షాప్ దగ్గరలో వేరే ఊరి పేరు చెప్పి అక్కడ మాది ఉంది, ఇది రీసెంట్ గా పెట్టామని అన్నాడు. సో అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మరి ఎక్కడో కదా సార్, రాజస్థాన్ అంటే ఎక్కడో పైన ఎక్కడో కదా, మరి డౌన్ ద లైన్ ఇంత సౌత్ ఇండియాలోకి వచ్చి అది కూడా ఒక మార్మూల్ పల్లెటూరులో పెట్టుకొని ఇక్కడ రావాల్సిన అవసరం ఏంటనేది నాకు చాలా అంటే నాకు అర్థం కాలేదు అనమాట. నాకు సర్ప్రైజింగ్ లేదండి, ఇట్స్ స్లో మూవ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసారండి, కెనడా ఉందనుకోండి, కెనడాలో కొన్ని స్టేట్స్ ఎలా తయారంటే దే బికమ్ అ సెకండ్ పంజాబ్. ఓకే, స్లోగా వెళ్ళి ఒకసారి వెళ్ళిన తర్వాత ఒక క్రిటికల్ మాస్ వచ్చిన తర్వాత దెన్ ఇంకా మూవ్మెంట్ చాలా ఈజీ అయిపోద్ది. షికాగోలో, ఇది యుఎస్లో షికాగోలో కొన్ని ఏరియాలు కంప్లీట్లీ మనోళ్ళయి ఇండియన్స్. ఇది న్యూజెర్సీలో కొన్ని పేటలు గుజరాతీలు ఆక్రమించుకుని కూర్చున్నారు. రైట్, సో ఎలా జరుగుతుంది అంటే స్లోగా ఒకసారి అక్కడెక్కడి నుంచో ఇక్కడికి ఎలా వచ్చారబ్బా అంటే స్లోగా ఒకసారి వచ్చిన తర్వాత దెన్ పీపుల్ స్టార్ట్ స్ప్రెడింగ్. ఇప్పుడు రాజస్థాన్ నుంచి డైరెక్ట్గా మీ ఊరికి వచ్చి ఉండకపోవచ్చు, మేబీ వాళ్ళ ఒక తరం ముందు మీకు దగ్గరలో ఉన్న జిల్లా సెంటర్కి వచ్చి ఉండొచ్చు. అక్కడి నుంచి దెన్ అగైన్ డిమాండ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళటం ఇట్స్ కామన్ కదా. సో ఇదంతా నెట్వర్కేనండి. అలాగని చెప్పి అదేం తప్పనట్లేదు, ఇట్స్ యాక్చువల్లీ పర్ఫెక్ట్లీ ఎలిజిబుల్ అండ్ వాళ్ళందరూ లీగల్గా పనిచేసుకుంటున్నారు కాబట్టి యూ షుడ్ నాట్ సీ ఎనీథింగ్ రాంగ్ విత్ ఇట్. అయితే మీరు అడిగారు కదా, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్, ఇట్స్ అ నెట్వర్క్, వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అది. నేను కూడా తప్పట్లేదు, లీగల్లీ డూయింగ్ దేర్ బిజినెస్. బట్ కాకపోతే అక్కడ ఆపర్చునిటీస్ లేవా, అక్కడ బిజినెస్ లేదా ఇంత దూరం రావడానికి అనేది నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. సాచురేటెడ్ అంతే. ఓకే, అలాగే పానీపూరి బండివాడు కూడా ఒక అతను పైన ఎక్కడి నుంచో నార్త్ స్టేట్స్ నుంచి వచ్చిన అతను, మా ఊర్లో ఇప్పుడు బాగా ఫేమస్ అయిన స్వీట్ షాప్ అతను కూడా, స్వీట్స్ అతను ఇప్పుడు అందరూ అతని దగ్గర చేయించుకుంటారు అన్నమాట. ఏదైనా ఊర్లో పెద్ద పండుగలు ఏదైనా వస్తే, జాతరలు తిరణాలు వస్తుంటాయి కదా సార్ పండుగ పల్లెటూళ్ళలో, అతని దగ్గర చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ సేమ్ మెథడ్. వాళ్ళని మీరు కావాలంటే మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మీరు మామూలుగా అడిగి చూడండి, వాళ్ళకి ఆ చుట్టుపక్కల జస్ట్ ఒక 20, 30, 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఊర్లలోనే వాళ్ళ బంధువులు ఉంటారు. సో వాళ్ళని అడిగితే వాళ్ళకి అవతల సైడ్ ఇంకొక బంధువులు. సో ఇట్స్ అ నెట్వర్క్ అనమాట. పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ అది.